హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సండే కదా, ఈరోజు కాస్త రిలాక్స్గా వీలున్నప్పుడు చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. వ్యూస్ 40,000 పైగా వస్తున్నాయి, కానీ లైక్స్ వచ్చేసరికి 12,000 15,000 రావట్లేదు. సో మ్యాక్సిమం వీలైనంతమంది లైక్ చేయండి. అంటే చాలామంది టీవీల్లో చూస్తున్నాము, అందుకే లైక్ చేయలేకపోతున్నాం అంటున్నారు. టీవీల్లో చూస్తున్న వాళ్ళు కూడా మొబైల్లో ఒకసారి ఓపెన్ చేసి లైక్ కొట్టచ్చు, అది నా రిక్వెస్ట్. సరే, ఇక చాలా అంశాలు ఉన్నాయి. మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలో పుడతా అని చంద్రబాబు గారు అంటే నిన్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు నియోజకవర్గం వంజంగి ప్రజావేదిక నిర్వహించి అక్కడ నుంచి మాట్లాడారు. ఆయన అక్కడ ఏమన్నారంటే, మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలో పుడతా, సేంద్రియ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి, 3 రెట్లు పెరగనున్న గిరిజనుల ఆదాయం, P4 కోసం బయట నుంచి మార్గదర్శకులను తీసుకొస్తా, వంజంగి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా P4 గురించి అంటే ఒక ప్రజావేదిక నిర్వహించి P4 కార్యక్రమం మీద విస్తృతంగా మాట్లాడుతున్నారు. దాని గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 2029 నాటికి పేదరికం లేకుండా చేయాలి అని. ఇది ఆచరణ సాధ్యమా కాదా అని చాలామంది రకరకాలుగా నిపుణులు, పెద్దలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ఇది కరెక్ట్గా చేస్తే, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఇది చాలా అద్భుతమైన ప్రణాళిక. కరెక్ట్గా ఆచరిస్తే, చంద్రబాబు గారి మైండ్లో ఉన్నది కరెక్ట్గా ఆచరణ సాధ్యం చేస్తే మంచిది, ఖచ్చితంగా దాని ఫలితాలు కనిపిస్తాయి. కాకపోతే ఆచరణకు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. మార్గదర్శులుగా వచ్చిన వాళ్ళు బలవంతంగా రాకూడదు, స్వచ్ఛందంగా రావాలి. వాళ్ళ మనసులో వాళ్ళకు చెయ్యాలనే తపన ఉండాలి. అరే ఖచ్చితంగా మా ఊరికి చేయాలి. చూడండి, పరుచూరు నియోజకవర్గంలో ఆయన విక్రమ్ నారాయణ గారు ఉన్నారు, లాయిడ్ ఫార్మాసిటికల్స్ చైర్మన్. ఆయన మార్గదర్శిగా వచ్చారు. నిజానికి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 10-12 సంవత్సరాల నుంచే ఆయన ఊర్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ సొంత ఊరిలో నాన్ స్టాప్గా ఎప్పటి నుంచో అన్నదానం చేస్తూనే ఉన్నారు. నిత్యాన్నదానం అనమాట. అక్కడికి వృద్ధులు, పేదలు ఎవరు వెళ్ళినా ఎప్పుడైనా సరే భోజనం చేయొచ్చు. గత 12 సంవత్సరాల నుంచి దాన్ని చేస్తూనే ఉన్నారు గొనసపూడి గ్రామంలో. సో అట్లా ఇప్పుడు ఆయన మార్గదర్శిగా మారారు. కాబట్టి ఆయనకు ఆ డెడికేషన్ ఉంది, పేదలను చదివించాలనో పేదలను పైకి తీసుకురావాలనో ఉంది. సో అటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. సో అలా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇబ్బంది లేదు, దాని ఫలితాలు కనిపిస్తాయి. బలవంతంగా వస్తేనే ఇబ్బంది. సో దీని గురించి ఎంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు P4 పిచ్చిలో CBN అనే ఒక వార్త, అంటే తన కొత్త పలుకులో P4 గురించి రాశారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మాచెడ్డ ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్లో పక్క చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. దిక్కుమాలిన సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు, కానీ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా P4 విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా? కనీసం ఆలోచన చేయకుండా మార్గదర్శకులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు అని మొత్తం P4 సందర్భంగా ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారిలో ఉన్న ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, అతి తెలివిని, ఆలోచనని, మేధావితనాన్ని మొత్తాన్ని రుద్దేశారనమాట. సో చంద్రబాబు గారి కంటే రాధాకృష్ణ గారు తెలివైన వల్ల, లేదా చంద్రబాబు గారికి ఆచరణ సాధ్యం కాదు అని తెలిసి దీనిలోకి దిగారంటారా? సో దీనిలో నా వెర్షన్ ఏంటంటే, చంద్రబాబు గారు ఆలోచన మంచిది, విజన్ మంచిది, దీన్ని పక్కాగా అమలు చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి. నేను అనుకోవడం 10 లక్షల మంది మార్గదర్శకులు వస్తే అందులో 1,00,000 మంది డెడికేటెడ్గా పనిచేసిన 1,00,000 మంది మార్గదర్శకులు వచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుంటే అందులో ఒక 1000 మంది లేదా 10,000 మంది డెడికేటెడ్గా పనిచేసిన మార్గదర్శుల్లో 1,00,00,000-1,50,000 కుటుంబాలు అయినా సరే పేదరికం నుంచి బయటకు వస్తాయి. అంటే ఎంతో కొంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా నీరుగార్చాల్సిన అవసరం లేదు. ఇక అరకు కాఫీ మార్కెటింగ్కు టాటాతో MOU, గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు, 2029 నాటికి పేదల సొంత ఇంటికలు నెరవేరుస్తాం. నెల్లూరులో 633 మందికి పట్టాల పంపిణీలో వర్చువల్గా పాల్గొన్న సీఎం. సో చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్కడ పాల్గొన్న మీటింగ్ కూడా కింద ఇక్కడ వేశారు, ఆదివాసీల రక్షణకు నాదే హామీ, మళ్ళీ జన్మ ఉంటే ఏజెన్సీలోనే పుడతా,
ఆదివాసీ బాగుంటేనే రాష్ట్రంలో వెలుగులు, ఏజెన్సీలో గిరిజనుల పోస్టులు గిరిజనులకి, నేను తెచ్చిన జీవో 3కి జగన్ తూట్లు, దాని పునరుద్ధరణ కూటమి కృషి, గంజాయి అడ్డాగా ఆనాడు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలని చంద్రబాబు నాయుడు గారు. అరకు, లంబసింగి, మారేడుమల్లిలో పర్యాటక క్లస్టర్లు, ఈ నెలాఖరుకు టీచర్ల నియామకం, సూపర్ 6 సూపర్ హిట్ కొట్టం, ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు వెల్లడి, పాడేరు మండలంలో సాగిన సీఎం పర్యటన అని అంశాన్ని కవర్ చేశారు. ఇక సింధూర్లో 6 పాక్ విమానాలు కూల్చాం, ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రకటన. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సంబంధించిన 6 యుద్ధ విమానాలు కూల్చామని చెప్పి మన ఎయిర్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ శనివారం ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. జస్ట్ ఆధార్ కార్డు పట్టుకోండి మహిళలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయండి. ఒక్క సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులు తప్ప, ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె వెలుగు కావచ్చు, అల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, ఈ సర్వీసులు ఏవైనా సరే మీరు జస్ట్ ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కితే చాలు. ఆధార్ కార్డులో తెలంగాణ అడ్రస్సో ఒడిశా అడ్రస్సో ఉంటే కుదరదు, ఆంధ్రప్రదేశ్ అడ్రస్సే ఉండాలి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 11,449 బస్సులు ఉంటే ఇందులో 8,458 బస్సులు 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాల బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం సాధ్యమే అని ఇచ్చారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు తిరుగుతాయి. వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ అంటే కనీస నిల్వ 50,000 చేసిందంటండి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు మినిమం బ్యాలెన్స్ 50,000 ఉంటేనే ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతా ఇస్తారంట, లేకపోతే ఎవరు అని కొత్త ఖాతాదారులకు ఈ నిబంధన పెట్టింది. గతంలో 10,000 ఉండేది, ఇప్పుడు 50,000 చేశారు. నేటి నుంచి భారీ వర్షాలు, 13న బంగాళాఖాతంలో అల్పపీడనం. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి డ్యాములు నిండిపోయినాయి. విజయవాడ వెళ్తే ప్రకాశం బ్యారేజ్ కూడా నిండుకొండలా ఉంది. ఈ టైంలో కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొన్ని చోట్ల జలాశయాలు నిండుగా కలకలలాడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మళ్ళీ 13 అల్పపీడనం వస్తుంది. ఇంకా 12, 13, 14, 15 తేదీల 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ వర్షాల మీద సాక్షిలో ఒక వార్త రాశారు ఈరోజు. వాన వెనక్కు, ఖరీఫ్ని వెంటాడుతున్న వర్షాభావం. సీజన్ ప్రారంభమై 2 నెలలైనా ముందుకు సాగని సాగు. 26.89% లోటు వర్షపాతం. 12 జిల్లాల్లో తీవ్ర లోటు. వర్షాధార ప్రాంతాల్లో జాడలేని పంటలు. రాయలసీమలో పరిస్థితి మరీ దారుణం. వేరుశెనగను దెబ్బతీసిన బెట్ట పరిస్థితులు. 14.30 లక్షల అంటే 14,30,000 ఎకరాలకు గాను 3,30,000 ఎకరాల్లోనే సాగు. అదును దాటిపోవడంతో వేరుశెనగ రైతుల గొగ్గోలు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై దృష్టి పెట్టని ప్రభుత్వం అని వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు దెబ్బతిన్నది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ ఎక్కువగా వేసే ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నదని సాక్షిలో బ్యానర్లో రాశారనమాట. నిజంగానే అంటే వాతావరణం ఈ సంవత్సరం కాస్త భిన్నంగానే, మొదటి నుంచి భిన్నంగానే ఉంది. ఎండాకాలంలో మంచి ఎండలు, రోహిణి కార్తె ఆ టైంలో కూడా వర్షాలు పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ. ఖరీఫ్ కూడా అంటే నైరుతి ఋతుపవనాలు కూడా ముందే వచ్చాయి. ఎప్పుడో జూన్ 2nd వీక్లో రావాల్సింది మే చివరి వారంలో వచ్చేసాయి. పోనీ వచ్చినాయి ఏమైనా విస్తారంగా వర్షాలు పడ్డాయంటే జస్ట్ అలా పలకరించి వెళ్ళిపోయాయి. అందుకే పడాల్సిన టైంలో, కురవాల్సిన టైంలో వర్షాలు కురవట్లేదు, అకాలంగా కురుస్తున్నాయి. ప్లస్ అన్ని ప్రాంతాల్లో సమతూకంగా కురవట్లేదు. ఒక ప్రాంతంలో విపరీతంగా ఎక్కువగా, ఒక ప్రాంతంలో అస్సలు వర్షాలు లేకుండా ఉంటున్నాయి. అందుకే ఈ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇక 15వ తేదీన ట్రంప్ పుతిన్ భేటీ. యుద్ధం ముగింపుపై చర్చిస్తామని అమెరికా అధ్యక్షుడు వెల్లడి. ఒకవైపు రష్యాతో మన బంధం కొనసాగుతుండగా మనం ఈ చమురు వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నామని మన మీద విపరీతమైన సుంకాలు వేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు రష్యాతో డీలింగ్స్ అయి బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతే ఉక్రెయిన్తో బిజినెస్ డీల్స్ చేసుకోవచ్చు అనేది అమెరికా స్వార్థం. అందుకే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్న విఫలయత్నం చేస్తున్నాడు. అది జరుగుతోంది. మరోవైపు పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెలాఖరున మన దేశానికి రాబోతున్నారు, మన దేశంలో పర్యటించబోతున్నారు. ప్లస్ ఈ నెలాఖరునే మన ప్రధాని మోదీ చైనా వెళ్ళబోతున్నారు. చైనాలో 3 దేశాల అధ్యక్షులు కూడా
మీటింగ్ పెట్టబోతున్నారు. అక్కడ ఆర్ఐసి రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా అనే ఒక కూటమి కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. సరే, అది చూద్దాం. ఎక్కడో చదివే ఏదో వార్తలు. ఆర్ఐసి అని ఇప్పుడు బ్రిక్స్ అని, G7 అని ఎలాగైతే దేశాలు ఉన్నాయో ఆర్ఐసి అనే ఒక కూటమి ఫామ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. తర్వాత అంటే అమెరికాకు ప్రత్యామ్నాయంగా, అమెరికాకు ధీటుగా. ఇక ఆక్వా రంగంపై అమెరికా బాధుడు 16.5% నుంచి 34.73% సుంకాల భారం. ఆగస్టు 27వ తేదీ నుంచి మరో 25% మోత. మరోపక్క ఈక్వెడార్ నుంచి పోటీ అని ఆక్వా బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే మన ఆక్వా అంతా ఎక్స్పోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాదాపుగా మన దగ్గర ఉత్పత్తి అయిన రొయ్యల్లో 80% విదేశాలకు వెళ్తుంది. అందులో మోర్ దాన్ 40% వరకు అమెరికానే వెళ్తుంది. అలా వెళ్ళే దానిలో ఇంత సుంకాలు ఉండడంతో అక్కడ కొనడానికి బయ్యర్లు కూడా వెనకడుగు వేస్తున్నారు. బిజినెస్ ఆగిపోద్దేమోనని. అందుకే ఈ ప్రభావం గట్టిగానే ఉండబోతుంది. ఇక ఎటు తేలని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. స్థానికేతర కోటాపై హైకోర్టులో కేసు. పరిష్కారం ఎప్పటికో తెలియక విద్యార్థుల ఆందోళన. తొలి విడతలో సీట్లు పొందిన వారు చేరాలంటున్న యాజమాన్యాలు. స్థానికేతర సమస్యపై ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ వాయిదా పడడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. తొలి విడతలో సీట్లు పొంది కళాశాలలో రిపోర్ట్ చేసిన వారు వెంటనే చేరాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. తొలి విడత వాళ్ళు చేరి వాళ్ళ క్లాసులు మొదలైతే 2వ విడతలో వాళ్ళ సీట్ వచ్చిన వాళ్ళు అది మిస్ అవుతారుగా ఆ క్లాసులు. కాబట్టి ఇది తేలే వరకు ఆగితే విద్యార్థులకు మళ్ళీ భయం, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోద్దేమోనని. ఇక రైళ్లలో రాయితీ అంటండి. పండుగ వేళల్లో తిరుగు ప్రయాణంపై 20% తగ్గింపు. పండుగ సమయంలో తిరుగు ప్రయాణంలో 20% రాయితీ వర్తింపజేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి 26 మధ్య మొదలయ్యే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. హ్యాపీ బర్త్డే ఈనాడు. మర్చిపోయాను, ఈరోజు ఆగస్టు 10వ తేదీ కదా. ఈనాడు వార్షికోత్సవం అండి. 1974 ఆగస్టు 10వ తేదీన ఈనాడు విశాఖపట్నంలో ప్రారంభమైంది. తెలుగు భాషలో, తెలుగులో అంటే ఇంత అప్పుడు మేబీ రామోజీరావు గారు కానీ లేదా ఈనాడు శ్రేయోభిలాషులు, పాఠకులు ఊహించి ఉండరు. ఒక 50 ఏళ్ల పాటు పత్రికా రంగాన్ని శాసిస్తుంది ఈనాడు అని. కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే టాప్ 5 పత్రికల్లో వెలుగొందింది ఒకనొక సమయంలో. ఇప్పుడు కూడా టాప్ 6, టాప్ 7లో ఉంది ఈనాడు. 3 పదుల వయసుకి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న రోజులు ఇవి. ఉరుకులు పరుగుల యుగంలో సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్దగా ప్రయత్నించిన కాలం ఇది. అలాంటి 92 ఏళ్ల వయసులోనూ తన పనులన్నీ తానే చేసుకుంటూ రోజు దినపత్రిక చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు కాకినాడకు చెందిన భమిడిపాటి సూర్య భాస్కరం. సో ఆమె 51 ఏళ్ళుగా ఈనాడు చదువుతూ ఉన్నారంట. ఇంతకన్నా పెద్ద పాఠకులు, గొప్ప పాఠకులు ఈనాడుకి ఎవరు దొరుకుతారు? భూమికి తిరిగి వచ్చిన 4 వ్యామగాములు. ఓకే. వానలు లేకున్నా భూగర్భ జలాలు భేష్. కిందటి ఏడాది కన్నా కొద్దిగా పైకే. ఆంధ్రప్రదేశ్లో సాధారణ వర్షపాతం లేకున్నా భూగర్భ జలాలు కొంత భేషుగ్గా ఉన్నాయి. కిందటి ఏడాది జూలై నెలాఖరుకు ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు మెరుగైన స్థితిలో జలమట్టాలు ఉన్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రద్దు చేసిందండి. ఏపీ నుంచి 5 పార్టీలు, తెలంగాణ నుంచి 13 పార్టీలు. ఏపీలో భారతీయ బహుజన ప్రజారాజ్యం, హిందుస్థాన్ రాష్ట్రీయ పార్టీ, జై భారత్ జనసేన పార్టీ, తెలుగు బహుజన పార్టీ, తెలుగు రాష్ట్ర శక్తి పార్టీ అనే పార్టీలను ఈసీ రద్దు చేసింది. గిరిజనుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం. కాఫీ రైతులకు మరింత ప్రోత్సాహం. పాడేరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అరకు కాఫీ మార్కెటింగ్కు టాటాతో ఎంఓయూ. ఐటీడీఎల్తో రబ్బర్, కాఫీ బోర్డులు ఒప్పందాలు. 15న ట్రంప్ పుతిన్ భేటీ. 2029 నాటికి పేదల సొంత ఇంటికలు నెరవేరుస్తాం. నెల్లూరులో 663 మందికి పట్టాల పంపిణీలో వర్చువల్గా పాల్గొన్న సీఎం. పవన్ కళ్యాణ్ గారు చీరలు పంపించారు కదా, ఆ వార్త ఎక్కడేశారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకు చీరలు పంపించారు రాఖీ పౌర్ణమి సందర్భంగా. లోపల ఎక్కడో వేసుంటారు ఆ వార్త. సరే. అరటి బెరడు నుంచి చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్ తయారీ. వృధాగా పడేసే కాండాన్ని తొలగించి ఫైబర్ యార్న్గా మార్పు. ఆకర్షణీయమైన రంగుల్లో డిజైన్లు, చీరలు, హస్త కళాకృతులు అంట. బాగుందండి. అరటి నారతో తీసిన చీరలు అంట. పట్టుతో నేసే చీరలు తెలుసు, అగ్గిపెట్టెలో పట్టే చీర తెలుసు,
కానీ అరటి చీర తెలుసా? అంతేకాదు దాని బెరడు నుంచి అందమైన హస్తకళలకు ప్రాణం పోయొచ్చు. తమిళనాడులోని చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఈ సృజనాత్మకతకు వేదిక అయ్యాయి అని రాశారు. మరో ఇంపార్టెంట్ అంశాన్ని చూడొచ్చు. వాగుల దగ్గరే చేపల రేవులు, ఖర్చు ఆదా కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక. ఒక్కో ప్రాజెక్టులో 150 కోట్ల ఆదా ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన మారిటైమ్ బోర్డు. రాష్ట్రంలో రెండో దశలో ప్రతిపాదించిన 5 చేపల రేవులను తక్కువ వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్, ఏపీ మారిటైమ్ బోర్డు ఇప్పటికే సర్వే పూర్తి చేశాయి. డిపిఆర్ల తయారీ బాధ్యతలను చెన్నైకి చెందిన ఇండోమర్ కన్సల్టెన్సీకి అప్పగించగా 3 ప్రాజెక్టుల డిపిఆర్లు సిద్ధమయ్యాయి. నిర్మాణ వ్యయాన్ని కనీసం 50% తగ్గించాలనేది ప్రభుత్వ ఆలోచన. వాటికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ఆర్థిక సహకారానికి ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటు మొదటి దశలో చేపట్టిన చేపల రేవుల్లో అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారంట. సో ఫిషింగ్ హార్బర్లు వాగుల దగ్గర ఉంటే బాగుంటాయని చెప్పి ఒక ప్లాన్ చేశారనమాట. ప్రజాసేవ వ్యాపారమైంది, డబ్బులు ఖర్చు చేస్తేనే రాజకీయాల్లో స్థానం. మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కార స్వీకారోత్సవ సభలో జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎన్వి రమణ గారు, వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు వేదికల మీద మాట్లాడే సందర్భంలో చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్తారు, చాలా ముఖ్యమైన అంశాలను చెప్తారు. వాటిని నిజంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఆచరిస్తే బాగుంటుంది, కానీ అదంతా ఆచరణ సాధ్యం కష్టం అన్నమాట. మాట్లాడడానికి బాగుంటాయి. ప్రజాస్వామ్యం వ్యాపారంగా మారిపోయింది. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడితే అధికారంలోకి వచ్చాక అంతకు 2 సంపాదించుకోవాలన్న ధోరణి పెరిగిపోయింది. ప్రజల్లో నోటుకు ఓటు భావన పోయి సమాజాభివృద్ధికే ఓటు అని చైతన్యవంతులుగా మారితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నిర్మలా సీతారామన్కు భారత లక్ష్మి ప్రధానం. కొత్త ట్యాక్సులు వేసి కొత్తగా వసూలు చేస్తున్నారనా? ఆక్వా రంగంపై అమెరికా బాధుడు. అమెరికా సుంకాల బాధుడితో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగ భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది. రోజుకో సూక్తి 57 ఏళ్లుగా కొనసాగుతున్న స్ఫూర్తి. ఒంగోలు గాంధీ రోడ్లో ఆటోమొబైల్ షాప్ నిర్వహించేవారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన సమాజంలో సానుకూలతను పెంపొందించాలని లక్ష్యంగా తన దుకాణం ఎదుట ఓ బోర్డు ఏర్పాటు చేసి రోజుకొక సూక్తి రాస్తున్నారంట 57 ఏళ్ల నుంచి. ఇక విదేశీ వర్సిటీలు వస్తున్నాయి. భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకి ఇప్పటికే 14 విద్యా సంస్థలకు అనుమతి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైలో ఏర్పాటు. విదేశాలకు చెందిన యూనివర్సిటీలు మన దేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేయబోతున్నాయంట. ఇక కొట్టి పొట్టుకుపోతున్నారు. విద్యుత్ తీగలకు అడ్డొస్తున్న చెట్ల కొమ్మలను కొట్టేస్తే పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి వాటిని తొలగించే వరకు వీధి పక్కనే ఉండిపోయాయి. కొన్నిసార్లు వారాల తరబడి తీయకపోవడంతో అక్కడ చెత్త కుప్ప తయారయ్యేది. ఎందుకంటే కొమ్మలను ట్రాక్టర్లో వేసి తరలించాలంటే 2-3 ట్రిప్పులు తిరగాల్సి వచ్చేది. అందుకే విజయవాడ నగరపాలక సంస్థ దీనికి ఒక వినూత్న పరిష్కారం చూపింది. కొమ్మలు కొట్టేయగానే వాటిని వుడ్ చిప్పర్లో వేస్తోంది. దాని నుంచి వచ్చే పొట్టును నేరుగా ట్రాక్టర్లో నింపుతోంది. బాగుంది. కొట్టేసిన వెంటనే వుడ్ చిప్పర్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత దాని నుంచి ఒక పొట్టేసి ఆ పొట్టుని ట్రాక్టర్లో నింపుతున్నారంటండి. అంటే ఇక్కడ ఇంకా డస్ట్ ఉండదు, వెంటనే క్లియర్ అయిపోద్దని. ప్రపంచంలో ఎత్తైన ఐకానిక్ టవర్ హైదరాబాద్లో గాంధీ సరోవర్ వద్ద నిర్మాణం. మంచిది. ఈనాడు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. సాక్షిలో వానగా సంబంధించి ఒక వార్తరాయిగా మరి ఈ ఫోటో గిట్టుబాటు అవ్వాలిగా. ఇప్పుడు ఒక వ్యాపారం మొదలెట్టాం, వ్యాపారానికి సంబంధించి మనకు కొన్ని ఫోటోలు, వీడియోలు దొరికాయి. సో దాన్ని గిట్టుబాటు అవ్వాలి కదా, దానివల్ల రావాల్సినంత సింపతి గెయిన్ చేయాలి కదా. అందులో భాగంగా ఇదిగో ఈ ఫోటో 4 రోజుల నుంచి వేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా వేశారు. ఇంకా పులివెందుల ఎలక్షన్ పూర్తయి రిజల్ట్స్ వచ్చే వరకు వేస్తూనే ఉంటారు. పులివెందుల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఇదిగో వీళ్ళని కొట్టారు, ఇలా దాళ్ళు, దౌర్జన్యాలు, అరాచకాలు చేశారు, అందుకే గెలిచింది టీడీపీ అని చెప్పి అప్పుడు కూడా ఈ ఫోటోలు వాడతారు. అరాచకం, ఆటవికం జరగని ఘటనలతో వేల్పుల రాము A1గా మరో 50 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై SC/ST అట్రాసిటీ కేసు. అంటే ఎలా అంటే జరగని ఘటనల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం అంటే మేబీ టీడీపీ వాళ్ళకు కూడా వైసీపీ వాళ్ళే నేర్పించుంటారు. పులివెందుల్లో చూడండి, అంగళ్ళలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద రాళ్ళదాడి చేసి టీడీపీ వాళ్ళ మీద రాళ్ళదాడి చేసి తిరిగి వాళ్ళ మీదే 307 కేసులు పెట్టారు కదా. సో బహుశా అటువంటి ఘటనల నుంచి టీడీపీ వాళ్ళు స్ఫూర్తి పొంది ఇప్పుడు ఇలా కేసులు పెట్టుంటారు. అందుకే నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాప కార్యాలు ఇప్పుడు టీడీపీ వాళ్ళ పాపాలకు కారణంగా మారుతున్నాయి. అప్పుడు వైసీపీ వాళ్ళు నాటిన బీజం ఇప్పుడు చెట్టు అయింది, వృక్షమైంది.
దాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు విత్తనం నాటుతున్నారు, సో అది చెట్టు అవుద్ది, మేము దాన్ని అమలు చేస్తాము అని చెప్తున్నారు. సో విత్తనం నాటింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే గతంలో. సో పొంగనూరులో వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళ మీదే 307 కేసులు పెట్టారు కదా, అలాగే పులివెందులలో వీళ్ళది అధికారం ఉంది కాబట్టి వీళ్ళు టిట్ ఫర్ టాట్ చేస్తున్నారు. మన రాష్ట్ర రాజకీయం అందుకే దేశంలోనే వర్స్ట్ రాజకీయం మందే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు, ఒకళ్ళు చేసిన పాపాలని ఇంకొకరు తగ్గించే ప్రయత్నం చేయట్లేదు అని చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇక్కడ ఎవరినో సపోర్ట్ చేయట్లేదు, ఎవరినో తిట్టట్లేదు, ఇద్దరూ ఒకేలా తయారయ్యారు. అసలు ఇక్కడ వైసీపీ వాళ్ళు అనొచ్చు, అవి ఎందుకు ఇప్పుడు గుర్తు చేస్తావని. గుర్తు చేయాలి రా భయ్, 25 ఏళ్ల తర్వాత కూడా వైసీపీ చేసిన పాపాలను నేను గుర్తు చేస్తూనే ఉంటా. ఎందుకంటే నా రాష్ట్రాన్ని అంతగా వెనక్కి తీసుకువెళ్ళిపోయారు కాబట్టి. అసలు దాడి చేసిన టీడీపీ మోక కళ్ళెదుటే తిరుగుతున్నా పట్టించుకొని పోలీసులు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ బాబు పోలీసు యంత్రాంగం దమనకాండ, దాడికి పాల్పడిన వారు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో బాధితులపైనే ఉల్టా కేసు, ఆ తప్పుడు కేసులో శనివారం 9 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసుల ప్రకటన, పిండారీలు కాలకేయులను తలదన్నే రీతిలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ మోక దాడి, పెళ్లి వేడుకలో ఉన్న సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి చంటి అమరేష్ రెడ్డిపై దాడి, ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం, ఈ దాడిలో వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రాముకు తలపగిలి తీవ్ర రక్తస్రావం, తీవ్ర గాయాలతో బతికి బట్టకట్టిన ఎమ్మెల్సీ బీసీ నేత రమేష్ కుమార్ యాదవ్ అని ఇవన్నీ రాసుకొచ్చి ఏదో ఒక సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సొంత పేపర్ కదా, ఆ మాత్రం మార్కెటింగ్ చేసుకోకపోతే ఎలా. నేనైతే ఒకటే చెప్తా, ఇక్కడ టీడీపీ తప్పు ఉండొచ్చు, ఆ తప్పు చేయడానికి కారణం గతంలో వైసీపీ వాళ్ళు వ్యవహరించిన తీరు అని అంట. నేను ఇక్కడ ఎవరిని సమర్థించినా ఎవరిని తిట్టను, పోండి మీ పాపాలకు మీరు పోండి. ఇక ఫస్ట్ స్టేజ్ టార్గెట్ 1,00,000 మెడికల్ దివ్యాంగ పింఛన్ల భారం తగ్గించుకునేలా కూటమి సర్కారు స్కెచ్. రాష్ట్రంలో ఈ పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు 8,18,000 మంది. పరీక్షలకు రావాలంటూ ఇప్పటికే 7 లక్షల మందికి నోటీసులు. వీరిలో పరీక్షలకు హాజరు కాని 17,000 మందికి తాజాగా మళ్ళీ నోటీసులు. వీరికి ఆగస్టు 1న పింఛన్ నిలిపివేత, సెప్టెంబర్లోగా మిగతా వారందరికీ పరీక్షలు. అనర్హులు ఏరువేతలో భాగంగా కొంతమందికి నోటీసులు ఇస్తున్నప్పుడు ఆ నోటీసులు వెళ్ళి ఇదిగో నాకు ఇంత వికలాంగత్వం ఉంది, నేను ఈ సమస్య నాకు ఉంది అని నిరూపించుకోవాల్సి వస్తుంది లబ్ధిదారులు. సో అది వైసీపీకి వార్తగా మేతగా మారింది. అంటే కావాలని కోత పెట్టేంత ఏమీ ఉండదండి, వీళ్ళు మరీ ఓవర్గా రాశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే డబ్బులు ఇస్తేనే కోఆపరేషన్. అనంతపురంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు దందా. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పుట్టినరోజున ఫ్లెక్సీల కోసం అంటూ వసూళ్లు. ఒక్కో డీలర్ నుంచి 5,000 డిమాండ్. ఇవ్వకుంటే దుకాణం మూయించేస్తామని బెదిరింపులు. 100 షాపుల నుంచి 5 లక్షల వసూలుకు ప్లాన్. మరి టీడీపీ ఎమ్మెల్యేలు అంటే మరి కొమ్ములు వచ్చాయిగా. టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు అని లేదు, ఎమ్మెల్యేలు అంటేనే అలా తయారయ్యారు. మేబీ దీనిలో వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ గారి మీద ఫస్ట్ నుంచి కూడా తీవ్రమైన ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. నాకంటే మేధావి ఇక్కడ ఎవరున్నారు? ఎన్టీఆర్ తర్వాత గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చింది నేనే. రూఫ్ టాప్ సోలార్ నేనే మీ అందరికీ ఇస్తాను. రాయ్పూర్ విశాఖ జాతీయ రహదారి నేనే తీసుకొచ్చాను. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు పిచ్చి వార్త రాశారు అతియోక్తులు. నానోక్రాఫ్ట్తో కృష్ణబిలాల రహస్యాల ఛేదన. పేపర్ క్లిప్ కంటే తక్కువ బరువు ఉండే వ్యోమనౌక 100 ఏళ్లలో బ్లాక్ హోల్ సమీపంలోకి పయనం అని ఇంకో వార్త సాక్షిలో ఒకటి రాశారు. తర్వాత సూపర్ ఏజర్, వీళ్ళ జ్ఞాపక శక్తి సూపర్. మనిషి మెదడు వృద్ధాప్యంలో కుచించుకుపోతుంది, జ్ఞాపక శక్తి సన్నగలుతుంది. అయినప్పటికీ సూపర్ ఏజర్స్ అని శాస్త్ర పరిశోధకులు పేర్కొంటున్న కొందరిలో అలా జరగడం లేదు. 80 ఏళ్ళ వయసు దాటినా వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మనుషులను చక్కగా గుర్తుపడతారని వార్త ఒకటి రాశారు. తర్వాత పండుగ సీజన్లో రైల్వేల ఆఫరు, 334 రాజకీయ పార్టీలపై వేటు. ఆ 334 పక్కన 305 వేసి ఒక పార్టీని కూడా తీసేస్తే మాకు ఈ బాధ ఉండేది కాదు, ఈ పత్రిక ఉండేది కాదు. ఆక్సిజన్ అందక ఆగిన ఊపిరి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఆక్సిజన్ అందక ఓ వృద్ధుడు మరణించాడు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధుడికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా సిటీ స్కాన్కి పంపడం, అక్కడ దాదాపు 1.5 గంటల పాటు వేచి ఉండాల్సి రావడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అరే ఊపిరి ఆడనప్పుడు సిటీ స్కాన్కి పంపించి వెయిట్ చేయించడం ఏంటి? తిరుమల వెళ్తూ తిరిగి లోకాలకు. నెల్లూరు జిల్లా చాగల వద్ద లారీని తుఫాను వాహనం ఢీకొనడంతో 5 ప్రాణాలు కోల్పోయారు. గంజాయి మత్తులో వృద్ధురాలి హత్య. గంజాయికి బానిసైన ఓ యువకుడు వృద్ధురాలను దారుణంగా హత్య చేశాడు. బాయ్ గుడ్ బై. ఇక
ఆంధ్రజ్యోతిలో ఇంకో వార్త రాశారండి. అటెన్షన్ చంద్రబాబు, నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు. అసలు రాజధాని ప్లాట్లు పెద్ద పెద్దవి ఉన్నాయి, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. వాటిని విభజించుకోలేక అమ్ముకోలేక రైతులు పాట్లు పడుతున్నారు. దీని మీద చంద్రబాబు గారే కొంచెం సీరియస్గా దృష్టి పెట్టాలని ఒక వార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్య గమనిక. అధికారం మారిన అమరావతి మళ్ళీ పట్టాలపైకి ఎక్కిన రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఊపందుకోవడం లేదో గమనించండి. అభివృద్ధికి ఆటంకంగా మారిన నిబంధనల చట్టాన్ని సడలించండి. సింగపూర్ మాస్టర్ ప్లాన్ను స్థానిక అవసరాలకు అనుగుణంగా సవరించండి. అధికారులు ఆంక్షల కొరడాను పక్కన పెట్టి మనసు పెట్టి ఆలోచించాలని ఆదేశించండి. ఇంతటి ఆందోళనకు కారణమవుతున్న ఆ సమస్య ఇదే. 1000-2000 గజాల ప్లాట్లను కొనేవారు ఎవరు? నిజానికి 200, 150, 300 గజాల ప్లాట్లో అయితే అమ్మడానికి బాగుంటుంది కదా, కొనడానికి కూడా వస్తుంటారు. అలా కాకుండా రాజధాని ప్లాట్లు రైతులకు 1000 గజాలు 2000 గజాలు ఇచ్చారు. వాటిని విభజించడానికి అవకాశం లేదు అని చెప్పి నిబంధనల్లో ఉంది. అవి విభజించకపోతే అంతంత పెద్ద ఫ్లాట్లు కొనేది ఎవరుంటారు? ఎవరు కొనట్లేదు. అందుకని రైతులు అమ్మలేకపోతున్నారు, విభజించలేకపోతున్నారు. నాడు అవగాహన లేక పెద్ద ఫ్లాట్లు ఎంచుకున్న రైతులు, నేడు విభజనకు నిబంధనలు ఒప్పుకోమంటున్న అధికారులు, నగరం అందం పేరుతో అర్థం లేని ఆంక్షలు, సంక్లిష్టంగా మారిన సింగపూర్ మాస్టర్ ప్లాన్, సీఎం జోక్యం చేసుకోవాలని రైతుల విన్నపం. మీ ఊళ్ళో మీకు 500 గజాల స్థలం ఉంది, అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. ఉన్న స్థలంలో సగం విక్రయించగా వచ్చిన సొమ్ముతో కష్టం తీరింది. మిగిలిన 250 గజాల స్థలం మిగిలే ఉంది. ఇక సమస్య ఏమీ లేదు. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ రాజధానిలో ఏం జరిగింది? 1000 గజాలు 2000 గజాలు రైతులకు ఫ్లాట్లు ఉంటే వాటిని ఒక 200 గజాలు 300 గజాలు 500 గజాలు అమ్ముదాము అనుకుంటే విభజించడానికి వీలు లేదని చెప్పి నిబంధనలు అడ్డం వస్తుండటంతో క్రయ విక్రయాలు జరగట్లేదు అని రాశారు. మంచి వార్త, కీలకమైన అంశం. ఆదివాసాల రక్షణకు చెప్పుకున్నాంలే. రొయ్యకు ట్రంప్ దెబ్బ, సుంకాల బాదుడుతో విలువల ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్. ఏటా 20,000 కోట్ల ఎగుమతి, అందులో అమెరికాకే 16,000 కోట్లు. గోదావరి జిల్లాల వాటానే 60%. సుంకాల ప్రకటనతో పడిపోయిన ధర, టన్నుకు 40,000కు పైగా నష్టం. ధరలు మరింత తగ్గే అవకాశం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్వా ఎగుమతులపై తొలుత విధించిన 25% సుంకం ఈ నెల 7 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో లక్షకు 25,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి రవాణా, ఇతర ఖర్చులు అదనం. తాజా సుంకాన్ని 50% పెంచడంతో లక్షకి 50,000 చెల్లించాలి. దీంతో కొనేవాళ్ళు లేక రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాక్టికల్గా వాస్తవమే. దీని మీద ప్రభుత్వం కల్పించుకోవాలి. ఇక సత్వర న్యాయం, పటిష్ట పోలీసింగ్లో ఏపీ బేస్ అండి. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో 2వ స్థానం వచ్చింది ఏపీకి. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం, నాటి పాలకుల నిర్వాకంతో 2022లో 5వ స్థానం. కూటమి రాకతో గాడిన పడ్డ శాంతి భద్రతలు, జైళ్ల శాఖ పనితీరులో 4వ ర్యాంకు. పోలీస్ శాఖలో మహిళల భాగస్వామ్యంలో ఏపీ టాప్. ఖైదీల సంక్షేమంలోనూ మన రాష్ట్రమే బెస్ట్. ఎస్, ఖైదీల సంక్షేమంలో మన రాష్ట్రం బెస్ట్. ఈ మధ్య ఒక ఎంపీ గారు రిమాండ్ ఖైదీగా మారితే ఆయనకు పిఏని ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు, కూలర్ ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, ఏం కావాలంటే అన్నీ ఇచ్చారు, ఒక్కటి తప్ప. సో అందుకు ఖైదీల సంక్షేమంలో మన రాష్ట్రం బెస్ట్, అగ్రస్థానంలో నిలబెడతాం సీఎం చంద్రబాబు అని చంద్రబాబు చెప్పారు. జస్టిస్ ఇండియా రిపోర్ట్లో మన రాష్ట్రం పటిష్ట పోలీసింగ్ విభాగంలో 2వ స్థానంలో ఉందండి. నిన్న విడుదలైంది రిపోర్టు. ఆ రిపోర్ట్ని ప్రకటించారు. ఇక గుండె జబ్బుకు ముందస్తు హెచ్చరికలు, హృదయం జరభద్రం. సో గుండె జబ్బు వచ్చి సడన్గా కొంతమంది కుప్పకూలి చనిపోతున్నారు కదా, అలా గుండె జబ్బు రావడానికి ముందే కొన్ని లక్షణాలు ఉంటాయంట. ఒళ్ళంతా నీరసం ఆవహించడం, బీపీ సడన్గా తగ్గిపోవడం, కడుపులో మంట రావడం, ఛాతి వైపు నొప్పి రావడం, ఈ లక్షణాలన్నీ ఉంటే గుండెపోటు రాబోతోంది లేదా గుండె జబ్బు రాబోతోంది అని సంకేతాలంట. సో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ఇమీడియట్గా ఈసీజీ చేయించుకోండి అండ్ 2D ఈకో పరీక్షలు చేయించుకోండి. అయినా ఇది వచ్చినా రాకపోయినా నా సలహా ఏమిటంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు 6 నెలలకు ఒకసారి ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఈసీజీ 2D ఈకోతో సహా అందరూ చేయించుకోవడం మంచిది. 40 ఏళ్ళు పైబడిన తర్వాత మన అవయవాలు అరగడం మొదలవుతాయి, పనితీరు కాస్త నెమ్మదిస్తుంది. ఎందుకంటే ఈ 40 ఏళ్ళలో మనం చేసిన రకరకాల వ్యవహారాలు ఉంటాయి, మన వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి 40 ఏళ్ళ తర్వాత కూడా మనం 6 నెలలకు ఒకసారి ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకోవడం వలన, ఫంక్షనింగ్ తెలుసుకోవడం వలన మనం దానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు మార్చుకోవచ్చు, ఫిట్గా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే 40 ఏళ్ళ తర్వాత అది రెగ్యులర్గా చేయించుకోండి. నేను 33, 31 సంవత్సరం, 32 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ప్రతి 6 నెలలకి రొటీన్గా చేయించుకుంటూనే ఉన్నా ఫుల్ బాడీ టెస్ట్లు అన్నీ కూడా.
అందుకే నేను సజెస్ట్ చేస్తున్నా. రాజమండ్రి జైలు వద్ద ఎట్టకేలకు పోలీసు ఆంక్షలు, సిబ్బంది సంఖ్య పెంపు, జైలు ఎదుట రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు. అనధికార న్యాయవాది హుస్సేన్ కూడా వాటికి ఆవలే. మీడియాను దూరంగా పంపేసిన వైను. ములాఖత్ సమయంలో గంట సేపు వన్ వే. సో రాజమండ్రి జైలు దగ్గర కేంద్ర కారాగారం వద్ద వైసీపీ శ్రేణులు నేతల హంగామాకు తెరబడింది. ఇంక సత్వన్యాయం పటిష్ట పోలీసులు. రజనీ సినిమా కోసం సాఫ్ట్వేర్ సంస్థ సెలవు. అది రజనీ సినిమా అనే కంటే రజనీ అండ్ లోకేష్ కనగరాజ్ సినిమా అనడం బెటర్. లోకేష్ కనగరాజ్కు ఉన్న క్రేజ్ అది. సరే పక్కన పెట్టేస్తే నేషనల్ అంశాలు ఒక్కసారి చూద్దాం. పైపైన అలా టచ్ చేద్దామా. భారత్ భయపడదు, ట్రంప్ బెదిరింపులపై వెంకయ్య నాయుడు వ్యాఖ్య. ఓకే. వాడిన ఆవ నూనెతో విమాన ఇంధనం. వాడిన ఆవ నూనె నుంచి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పేరుతో వైమానిక ఇంధన మిశ్రమాన్ని పానీపత్లో ఇండియన్ ఆయిల్ చమురు శుద్ధి కర్మాగారం తయారు చేసింది. మధుర బంధాలు మాసిపోరాదులే. 60 ఏళ్ల క్రితం విడిపోయి రక్షాబంధన్ వేళ కలిశారు. 9 ఏళ్ల ప్రాయంలో తప్పిపోయిన చిట్టి చెల్లెలు బాలైస్ దేవి 69 ఏళ్ల మహిళగా కనిపించడంతో అన్నయ్య జగదీష్ సింగ్ ఆనందానికి అవధులు లేవు. రక్షాబంధన్ వేళ భావోద్వేగ భరిత వాతావరణంలో అన్న చేతికి ఆమె రాఖీ కట్టి ఆశీర్వాదం అందుకుంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ పట్టణ సమీపంలో కుంభోర్ గ్రామం ఈ అపూర్వ కలయికకు వేదిక అయింది. పాక్ జైల్లో తమ్ముడు రాఖీ పంపిన సోదరి. ఆర్జీకర్ నిరసనలో లాఠీచార్జీ, మృతురాలి పరిస్థితి విషమం. ఆర్జీకర్ పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని అత్యాచార దుర్ఘటనకు సోమవారంతో సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు పిలుపునిచ్చిన నభన్న చలో అభియాన్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుందంట. ఇంకా సంతకమైనా చేయండి, క్షమాపణ అయినా చెప్పండి. మరోసారి రాహుల్ను కోరిన ఈసీ. ఓట్ల చోరీపై ఓవైపు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ ఎన్నికల సంఘం మరోసారి డిక్లరేషన్ సమర్పించాలని రాహుల్ గాంధీని కోరింది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి చిన్నారుల రక్షణ ఇలా, కొత్త టీకాల అభివృద్ధి. మోస్ట్ వాంటెడ్ సలీం పిస్తోల్ అరెస్టు. గాజాను ఆక్రమించాం, హమాస్ నుంచి విముక్తి ప్రసాదిస్తాం నెతన్యాహు. భవనాలు చూడండి, సగం కూలి శిథిలమైపోయి ఎలా మారిపోయాయో. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన విధ్వంసానికి నిదర్శనమే ఈ చిత్రం. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ఎటు చూసినా ఇలాంటి విధ్వంసమైన భవనాలు, మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. చాలా దారుణం కదా. ఢిల్లీలో గోడ కూలి 7 మృతి. 1,00,000 కోట్లు దాటిన రక్షణ ఉత్పత్తులు. సంధాలి తెగలో కట్నం అడిగితే విలే. జార్ఖండ్లోని గిరిడీహ్ జిల్లాలో గల సంధాలి గిరిజన తెగ మహిళలను గౌరవించడంలో ఇతర సమాజాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ తెగలో అబ్బాయి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వరకట్నం అడిగితే సామాజిక బహిష్కరణ శిక్ష వేస్తారు. వావ్, బాగుంది. దేశమంతా ఇది తీసుకొచ్చేయాలి. కొత్త దొంగలా ఉన్నాడే. బహిరంగ ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ వంటి ప్రయత్నాలు విఫలమైతే సాధారణంగా దొంగలు ఆ ప్రాంతం నుంచి ఉడాయిస్తారు. థాయిలాండ్లో ఓ మహిళ మార్కెట్లో నడిచిపోతుండగా ముఖానికి మాస్క్, హెల్మెట్ పెట్టుకున్న దొంగ ఆ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ తెగిన గొలుసును పట్టుకొని చాకచక్యంగా అతని నుంచి తప్పించుకుంది. ఏమి జ్ఞానోదయమైందో తెలియదు కానీ ఆ దొంగ వెంటనే దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి ఆమెను క్షమాపణ కోరాడు. ఆమె కూడా అతని మీద జాలిపడి 270 రూపాయలు ఆమె జేబులో పెట్టిందంట, అతనికి ఇచ్చిందంట. ఇక సింగపూర్లో పోలీసులు తలైవ నడక. ఓకే, ఇవి రకరకాల వార్తాంశాలు అన్నమాట. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లో ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.